నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఇప్పుడు మన దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తారండి. ఒక ల్యాండ్ అమ్మాము. ఒక 50 లాక్స్ వచ్చాయి. సో, మా మనోళ్ళ కోసం, మనోళ్ళ కోసం లేకపోతే మా పిల్లల కోసం అలా ఒక దీర్ఘకాలంగా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నాము. ఒక 20 ఇయర్స్ హారిజాన్‌లో ఎప్పుడైతే మనం ఒక ల్యాండ్ చూసండి ఒక ల్యాండ్ కొన్నాము అంటే మనం ఆ ల్యాండ్‌ని ఒక 20 ఏళ్ళు మాత్రం వదిలేస్తాం. సో, అలా వదిలేస్తే మనకి మంచి గ్రోత్ అయితే వస్తుంది. అంతేగాని ఒక ల్యాండ్ కొన్న తర్వాత ఒక 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి పెద్దగా రిటర్న్ అయితే రాదు. సో, అట్లాగే ఈ స్టాక్ మార్కెట్‌లో కానియండి, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మేము చెప్తుంటాం చాలా మందికి ఒక లాంగ్ టర్మ్ హారిజాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎలా అయితే మీరు ఒక ల్యాండ్‌లో పెట్టి ఒక వెయిట్ చేస్తారో గణనీయంగా 20 సంవత్సరాలు, అట్లాగే కనుక మనం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక మంచి మంచి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి గణనీయంగా 20 ఇయర్స్ కనుక మీరు వెయిట్ చేస్తే మీకు ఎట్లాంటి రిటర్న్స్ వస్తాయని చూద్దామండి. ఇక్కడ చూడండి మనకి 12% కేటగిరీ ఉంటాయి. 12% అంటే మీరు చూడండి ఇండెక్స్ ఫండ్స్ కానియండి, ఈటీఎఫ్స్ కానియండి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఒక లాంగ్ టర్మ్ ఆప్షన్స్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ కానియండి, ఇట్లాంటివన్నీ కూడా మనకి 12% రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇట్లా గత సంవత్సరంన్నర చూస్తే మనకి గోల్డ్ అమాంతం పెరిగింది. కానీ ఇట్లా ఎప్పుడు కంటిన్యూ కాదు. ఒక లాంగ్ టర్మ్ 20 ఇయర్స్ తీసుకుంటే మనకి ఎప్పుడైతే 2000 నుంచి 2025 దాకా, 2000 నుంచి 2020 దాకా తీసుకున్నామో అది 8%, 9% కంటే రిటర్న్ రాలేదండి. సో, మనకంటే ఇవన్నీ కూడా మనకి 12% తీసుకుందాం, కన్సిడర్ చేద్దాం. సో, 50 లాక్స్ మనం కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసాము. ఒక ఈటీఎఫ్స్ కానియండి, ఒక ఇండెక్స్ ఫండ్స్ కానియండి, ఇట్లా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి 4,82,00,000 అయితే వస్తుందండి. అలాగే కనుక ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే అంటే ఒక మంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాంబినేషన్‌లో కావచ్చు. ఇట్లా ఒక మంచి 5 ఫండ్స్ కనుక సెలెక్ట్ చేసుకొని మనం కనుక ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి వాటిని చూసుకుంటూ రివ్యూ చేసుకుంటూ మనం కరెక్ట్‌గానే వెళ్తున్నామా లేదా, మార్చాల్సి వస్తే మార్చడం, అలా కనుక మనం చేసుకుంటూ వెళ్తే మనం కనుక ఒక 50 లాక్స్ పెట్టిన అమౌంట్ మనం కనుక 15% సిఏజీఆర్ కనుక మనం తీసుకోగలిగితే మనకి అదే 8,18,32,000 అయితే వస్తుందండి. అలాగే కనుక మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఎస్ఐఎఫ్స్. మనం చెప్తూనే ఉన్నాం. ఎస్ఐఎఫ్స్ చాలా బాగుంటాయి. మనకి ఎస్ఐఎఫ్‌లో అంటే స్పెషలిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కేటగిరీ వచ్చింది. అది మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కొంచెం అత్యధికంగా ఎక్కువ రిటర్న్ వస్తుంది. అందులో డెరివేటివ్స్ ఒక 20% దాకా యాడ్ చేశారు. దానివల్ల మార్కెట్ పడినప్పుడు కొంచెం ప్రొటెక్షన్‌గా ఉంటుంది. మార్కెట్ పెరిగినప్పుడు ఎక్స్ట్రా రిటర్న్ అయితే వస్తుంది. అలాగే అందులో రిట్స్ ఉంటుంది. రియల్ ఎస్టేట్‌లో కూడా 20% పెడతారు. అలాగే ఈక్విటీ మంచి క్వాలిటీ ఈక్విటీ కూడా తీసుకుంటారు. సో, ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయి. అందులో కూడా ఈక్విటీ ఓరియెంటెడ్ ఎస్ఐఎఫ్స్ తీసుకుంటే మనకు X100 అంటారు. అంటే కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న స్టాక్స్ మాత్రమే కొంటారు. అలాగే లార్జ్ క్యాప్ ఉంటాయి, సంబంధించినవి ఉంటాయి, డైవర్సిఫైడ్ ఉంటాయి, సెక్టర్ రొటేటెడ్ ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ కేటగిరీ ఎట్లాంటి సెక్టర్ బాగుంది, ఈ టైంలో ఏ సెక్టర్ బాగుందంటే ఆ సెక్టర్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తారు. సో, అవంటి ఎస్ఐఎఫ్స్. సో, ఒక మంచి ఎస్ఐఎఫ్స్ కనుక తీసుకొని మనం కనుక 18% సిఏజీఆర్ వచ్చే ఎస్ఐఎఫ్స్ కనుక కాన్సంట్రేషన్ చేస్తే మనకి అదే 50 లాక్స్‌కి ఇక్కడ 13 క్రోర్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. 13,69,65,173 ఉంది. సో, అలాగే మనకి పీఎంఎస్ చెప్తూనే ఉంటాం ప్రతి ఒక్కరికి కూడా పీఎంఎస్ చేయండి. మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎస్ఐఎఫ్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ అయితే వస్తుంది. 5% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది ఖచ్చితంగా. సో, చాలా మంది ఆఫర్ చేస్తున్నారు. మంచి మంచి కంపెనీలు ఉన్నాయి, పీఎంఎస్ కంపెనీలు. ఇవాళ 400+ కంపెనీలు మనకి బయట మార్కెట్‌లో ఉన్నాయి. అందులో చాలా మంచి పీఎంఎస్‌లు తీసుకుంటే మీకు 30% సిఏజీఆర్, 35% సిఏజీఆర్ వచ్చినవి కూడా ఉన్నాయి. సో, అట్లాంటి ఒక మంచి పీఎంఎస్‌లో కనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ పీఎంఎస్ బాగుందా లేదా, ఏదైనా ఒక మంచి పీఎంఎస్‌కి మనం మారాలా లేదా చూడండి. సాధారణంగా పీఎంఎస్‌లో మీకు అందరికీ తెలుసు మినిమం పెట్టాల్సింది 50 లాక్స్. సో, అలా 50 లాక్స్ పెట్టిన పీఎంఎస్ ఎప్పుడైతే 1 సీఆర్ అవుతుందో అందులో ఉన్న ప్రాఫిట్ 50 లాక్స్ తీసుకోండి. మేమే రికమెండ్ చేస్తాం వేరే పీఎంఎస్‌లు పెట్టండి అని చెప్పి. ఎందుకంటే కొన్ని పీఎంఎస్‌లు రకరకాల స్ట్రాటజీస్‌ని ఫాలో అవుతాయి. కొన్ని కోర్ అండ్ సాటిలైట్ పీఎంఎస్‌ని ఫాలో అవుతాయి. కొన్ని బ్లూ చిప్ కేటగిరీ క్వాలిటీ కేటగిరీస్ పీఎంఎస్‌లు స్టార్ట్ అవుతాయి. కొన్నేమో మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, కొన్ని ఫ్లెక్సీ క్యాప్, రకరకాల పీఎంఎస్‌లు అయితే రకరకాల కేటగిరీస్‌లో ఉన్నాయి. సో, మనం కనుక ఒక పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి తర్వాత వచ్చిన రిటర్న్‌ని వేరే పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి అలా 3, 4 పీఎంఎస్‌లో కనుక మనం రొటేట్ చేసుకుంటూ వెళ్తే మనం 20% సిఏజీఆర్ ఈజీగా తెచ్చుకోవచ్చండి. అలా కనుక మనం పెట్టిన 50 లాక్స్ కనుక 20% కనుక మనం తెచ్చుకోగలిగితే 20 ఇయర్స్ తర్వాత మనకి 19 క్రోర్స్ వస్తుందండి. 19,16,00,000. ఇక్కడ చూడండి సింపుల్‌గా ఒక గ్రో యాప్ కనుక ఓపెన్ చేసి మనకు ఒక ఇండెక్స్ ఫండ్స్ అని, లేకపోతే స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్ అని, కాంట్రా ఫండ్ అని రకరకాలుగా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని దాని మీద మనకు వచ్చే 12%, 15% సాటిస్ఫై అయితే కనుక మనకి ఎండ్ ఆఫ్ ద 20 ఇయర్ వచ్చేది 4 crore, 8 crore అండి. అలా కాకుండా ప్రాపర్‌గా కనుక అర్థం చేసుకొని ఒక మంచి పీఎంఎస్‌లు కనుక తీసుకుంటే కనుక మనకి ఏకంగా 19 crores వచ్చే అవకాశం ఉంది. అంటే మనకున్న ఇన్వెస్ట్‌మెంట్ 50 లాక్సే. ఇక్కడ చూస్తే ఇన్వెస్ట్‌మెంట్ మారట్లేదు. కేవలం వాటి మీద వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక మార్చుకుంటూ వెళ్తే 12%, 15%, 18%, 20% కనుక మార్చుకుంటూ వెళ్తే మనం గణనీయంగా చూస్తే ఇక్కడ 4 crores నుంచి ఇక్కడ 19 crores వచ్చిందండి. 15 crores అదనంగా తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సో, అదండి. కాకపోతే చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూడండి మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. మ్యాథ్స్ టీచర్ ఏం చెప్తారంటే పిల్లాడికి నువ్వు 100కి ట్రై చేయరా అంటారు. అంటే 100 అవుట్ ఆఫ్ 100 తెచ్చుకోవడానికి ట్రై అంటారు. ఎప్పుడైతే మనం కనుక ఎయిమ్ పెట్టుకుంటామో 100 మనకు 90 వస్తుంది. అలాగే 90% ఎయిమ్ పెట్టుకుంటే 80% వస్తుంది. 70% ఎయిమ్ పెట్టుకుంటే 60% వస్తుంది. సో, మనం ఎప్పుడైతే ఒక మంచి పెద్ద పర్సెంటేజ్‌కి మనం గోల్ పెడతామో మనకు దానికంటే కూడా
తగ్గుతుంది. సో అట్లాగే మనం పెట్టుకుంటే 12%, 15% పెట్టుకుంటే ఇంతకంటే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీ ఎయిమ్ కనుక ఒక మంచి లాంగ్ టర్మ్‌లో ఒక మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో మనం కనుక ఎయిమ్ చేసుకుంటే 30%, 20%, 25% మనకి 20% వస్తుందండి. సో ఎప్పుడైనా సరే ఎయిమ్ అనేది ఒక ఎక్కువ ఉన్న అన్ని కేటగిరీస్‌లో కూడా ఎక్కువ రిటర్న్ ఇచ్చే కేటగిరీలో కనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అట్‌లీస్ట్ కొంచెం తగ్గినా కూడా మనం సేఫ్ సైడ్‌లో ఉంటామండి అని చెప్తున్నాను. సో కాబట్టి ఇదండి ఒక 50 లాక్స్ కనుక పెట్టి మనం 20 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే ఒక మంచి PMSలో కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి దగ్గర 19 క్రోర్స్ అయితే వస్తుందని చెప్తున్నాను. థాంక్ యూ.